భృగు మహర్షి గురించి దివ్యమూర్తుల పుణ్యగాథలు ఏం చెప్పారో విందాం. బ్రహ్మమానస పుత్రులలో భృగు మహర్షి ఒకడు. ఈ భృగు వంశంలోనే చవన మహర్షి, జమదగ్ని మహర్షి, శుక్ర మహర్షి, దదీచి మహర్షి మొదలైన వాళ్ళందరూ ఈ వంశంలో వాళ్ళే, భృగు వంశంలో వాళ్ళే. పరశురాముడు కూడా ఈ భృగు వంశంలో వాడు. భృగు మహర్షి కర్దమ ప్రజాపతి కుమార్తె అయినటువంటి ఖ్యాతిని చేసుకున్నాడు. ఆమె వలన భృగు మహర్షికి ధాత విధాత అనే ఇద్దరు పుత్రులు కలిగారు. ఈ ధాత విధాతలో ఈ విధాత భార్య పేరు నియతి. ఈ విధాత నియతులకి మృఖండుడు జన్మించాడు. ఆ మృఖండుడికి మార్కండేయుడు జన్మించాడు అని మార్కండేయ మహర్షి చరిత్రలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ దాత విధాతలో ఖ్యాతినే కాకుండా ఆ ఇద్దరు కుమారులు ఇప్పుడు భృగు మహర్షి కలిగారు కదా, వీరు ఖ్యాతినే కాక భృగు మహర్షి ఇంకా అంటే ఖ్యాతి ఈయన భార్య ఆమె కాకుండా ఇంకా చాలా మందిని చేసుకున్నాడు భృగు మహర్షి. అంటే పలువురు స్త్రీలను వివాహం ఆడాడు అన్నమాట. అనేక మంది సంతానాన్ని కూడా పంచాడు. అందులో ఉత్సవ అనే ఆమె ఒక ఆమె ఉంది. అంటే భృగు మహర్షి భార్యలో ఉత్సవ. ఈ ఉత్సవకు యుసునుడు అనే పుత్రుడు కలిగాడు. ఈ యుసునుడే రాక్షసుల గురువు అయ్యాడు. అంటే యుసునుడే శుక్రాచార్యుడు అన్నమాట. అందుకని ఈయన కూడా భృగు వంశంలో పడే ఆ యుసునుడే శుక్రాచార్యుడు. ఆ రకంగానే భృగు మహర్షి ఇంకొక కన్యని చాలా మందిని చేసుకున్నాడని చెప్పుకున్నాం కదా. అందుకని పులోమ అనే ఇంకొక స్త్రీని వివాహం ఆడాడు. ఆమెకు చవనుడు అనే మహర్షి పుట్టాడు. ఈ విధంగా భృగు మహర్షి పలువురు స్త్రీలను వివాహం ఆడి వంశాభివృద్ధిని చేశాడనమాట. ఒక రోజున భృగు మహర్షి తన భార్య అయినటువంటి పులోమని ఒంటరిగా ఆశ్రమంలో ఉంచాడు. ఆమెను చూస్తుండమని అగ్నికి చెప్పాడు. స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ఇంతలో ఒక రాక్షసుడు వచ్చాడు, పులోమను మోహించాడు అనమాట. మరి అక్కడ వచ్చి ఆమెను తస్కరిద్దాం అనుకున్నాడు. అయితే ఆశ్రమంలో ఉన్నది పులోమ కాదా అని తనకు సందేహం వచ్చింది రాక్షసుడికి. మరి చాలామంది భార్యలు ఉన్నారు కదా ఆయనకి. అందుకని అక్కడ అగ్నిహోత్రుడు ఉన్నాడు కదా, అగ్నిహోత్రుడిని అడిగాడు లోపల ఉంది ఎవరు అని. మరి అబద్ధం ఆడకూడదు కాబట్టి సత్యమే చెప్పాలి కాబట్టి లోపల ఉంది పులోమే అని చెప్పాడు ఆ రాక్షసుడితోటి మరి అగ్ని. వాడు ఆమెని నెమ్మదిగా తీసుకెళ్ళిపోయాడు. గర్భిణీతో ఉంది పులోమ అప్పుడు. తర్వాత పులోమ ఆడు తీసుకెళ్తూ ఉండగా ఆ గర్భం విచ్చిత్తయింది, ఆమె గర్భిణీగా ఉంది కదా. అందులో నుంచి చవనుడు పుట్టాడు. ఆ చవనుడు ఆ రాక్షసుని చంపేశాడు. తర్వాత పులోమం తిరిగి ఇంటికి వచ్చేసింది. అలాగే ఆ స్నానానికి వెళ్ళిన ఆయన కూడా వచ్చేసాడు భృగు మహర్షి. వచ్చేసి పతికి చెప్పింది జరిగిందంతా. ఆయనకి కోపం వచ్చింది. అగ్ని తన భార్యని చేతులారా ఆ రాక్షసుడికి అప్పగించాడని కోపం వచ్చింది. అందుకని సర్వభక్షకుడు ఇక అని చెప్పి అగ్నిని శపించాడు. అప్పుడు అగ్ని ప్రతి శాపం ఇవ్వలేదు, కానీ తన రూపాన్ని నుండి ఉపసంహరించుకున్నాడు. మరి అగ్ని ఉపసంహరించుకుంటే కార్యక్రమాలు ఎలా నడుస్తాయి? కష్టం కదా. అందుకని బ్రహ్మదులు అందరూ వచ్చారు, భృగు మహర్షిని శాంతింపజేశారు. సర్వభక్షుడు అయినా సరే అంటే శాపాన్ని నేను తొలగించలేదు, నువ్వు పూజ్యులలో పూజ్యుడు అవుతావని అగ్నికి చెప్పారు బ్రహ్మాదులు. ఆ కారణం చేత ఆనాటి నుండి అగ్నిదేవుడు సర్వభక్షకుడు అయ్యాడు, సర్వజన పూజ్యుడు అయ్యాడు అనమాట. అందుకనే దీపారాధన లేదే మనం ఏ పని ప్రారంభించాం కదా. దీపారాధన అంటే అగ్ని స్వరూపమే కదా. కృతయుగంలో తరచుగా దేవతలు రాక్షసులు యుద్ధాలు చేస్తూ ఉండేవారు. అందులో ఒకరిపై ఒకరు గెలుస్తూ ఓడిపోతూ ఉండటం జరిగేది. అయితే ఒకప్పుడు దేవతల చేతిలో రాక్షసులు పరాజయం పొందుతున్నారు ఎక్కువసార్లు. అప్పుడు వాళ్ళు గురువుని ఆశ్రయించారు. గురువు వాళ్ళకి బలం చేకూరటం కోసం ఘోర తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఇంతలో దేవతలు వచ్చి రాక్షసులతో పోరాడుతున్నారు. రాక్షసులు భయపడి అప్పుడు భృగు మహర్షి దగ్గరికి వచ్చారు.
మరి భృగు మహర్షి కొడుకే కదా శుక్రాచార్యుడు, అందరూ భృగు మహర్షి దగ్గరికి వచ్చారు. ఆయన అతని కుమారుడు శవనుడు ఉన్నాడు కదా, ఆ శవనుడు కూడా లేడు అక్కడ, భృగు మహర్షి లేరు. భృగు మహర్షి దగ్గరికి వస్తే ఆ సమయంలో భృగు మహర్షి భార్య ఉంది, ఈమెన యుసన. ఆ యుసన కొడుకే కదా శుక్రాచార్యుడు. అదే యశునుడు అని పేరు వచ్చింది, ఆయనే శుక్రాచార్యుడు అని చెప్పుకున్నాం కదా. మరి అటు శుక్రాచార్యుడు లేడు, అటు చవనుడు లేడు, భృగు మహర్షి లేడు. అందుకని శుక్రాచార్యుడు ఎట్టకు తపస్సుకి వెళ్ళాడు, ఇద్దరు లేరు పెద్దవాళ్ళు. అందుకని ఆ భార్య ఏం చేసిందంటే, భృగు మహర్షి భార్య దేవతల నుండి కాపాడమని కోరితే సరేనండి. ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవతలకు భయం వేసి ఆ రాక్షసుల జోలికి వెళ్ళాల. ఆ తర్వాత దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. ఆ విష్ణుమూర్తి అప్పుడు ఆ యశన యొక్క తలని సుదర్శనంతో ఖండించాడు. భృగు మహర్షి తపస్సు నుంచి తిరిగి వచ్చి విషయం తెలుసుకున్నాడు. మిక్కిలి రౌద్రుడయ్యాడు, విష్ణుమూర్తిని శపించాడు అన్నమాట. ఏమని, నీవు భూలోకంలో జన్మించిన ఈ భార్య వలన అనేక ఇడుములు పడతావు, కష్టాలు పడతావు అని శపించాడు. ఆ కారణం చేతనే ఆయన శ్రీరాముడిగా జన్మించి సీతను పెండ్లాడి అరణ్యవాసం చేస్తూ ఆమె ఆహరింపబడినందువలన అనేక ఇడుములు పాలయ్యాడు. అది భృగు మహర్షి పెట్టిన శాపం వలన అన్నమాట. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సంహరింపగా రేణుకాదేవి శోకతప్త హృదయంతో సహగమనం చేసుకోవడానికి పూనుకుంది. అప్పుడు భృగు మహర్షి వచ్చి సహగమనం చాప్యామని జమదగ్ని బ్రతికించాడు. జమదగ్ని మహర్షి కథలో ఇది మనం విన్నాం కూడా. ఈ భృగు మహర్షి జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప పండితుడు. భృగు స్మృతి కూడా ఉంది. ఈ విషయాన్ని కాత్యాయనుడు మనకు తెలిపాడు అనమాట, భృగు స్మృతిని గురించి. ఈ భృగు స్మృతిలో మంచి చెడులు అలాగే ధర్మ అధర్మాల గురించి వివరంగా రాయబడి ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి యవనాసుడు రాజు. ఆయన 1000 అశ్వమేధాలు చేశాడు, గొప్ప ఖ్యాతి గడించాడు. కానీ ఆయన సంతానం లేదు. అందుకని భృగు మహర్షి అతన్ని కరుణించి యవనాసుడిని పుత్రకామేష్టి చేయించాడు. మంత్రించిన జలం కలశంలో పెట్టి ఋత్విజులకు ఇచ్చాడు. దానిని తను వచ్చే వరకు కాపాడమని ఆయన రాత్రి బాగా అలసిపోయి కాపాడమని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఏమైందంటే యజ్ఞం చేసినటువంటి యవనాసుడు నిద్రలో దారుకున్నాడు. అలసిపోయి నిద్ర నుంచి ఆ నడిరాత్రిలో మెలకు వచ్చింది, ఆయనకి దాహమైంది. అప్పుడు ఆ బ్రాహ్మణ దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రించిన జలాన్ని తాను తాగేశాడు, కునిపోట్లు పడుతూ. అంటే కలశంలో నీరు తాగాడు అన్నమాట. మరుసటి రోజు భృగు మహర్షి వచ్చాడు అక్కడికి. కలశంలో నీళ్లు నిండుగా లేవని గ్రహించాడు. తర్వాత దివ్య దృష్టితో తెలుసుకున్నాడు, ఓహో యవనాసుడే తాగాడు అని. అయితే భృగు మహర్షి వెంటనే యవనాసుడు పిలిచాడు, నీ భార్యకి ఇవ్వవలసిందయ్యా ఇది, నువ్వు తాగావు కాబట్టి నువ్వే గర్భం ధరిస్తావు, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన వామన భాగం నుంచి పొట్ట నుంచి చీల్చుకుని మాంధాత పుట్టాడు. అంటే పుట్టిన కుర్రాడి పేరు మాంధాత అని పెట్టారనమాట. ఆ మాంధాత చాలా పేరు గడించాడు, గొప్ప చక్రవర్తి అని నిరూపించుకున్నాడు కూడా. ఆ మాంధాతే దేవతలు కోరితే వెళ్ళి వాళ్ళ తరపున యుద్ధం చేసి రాక్షసుల్ని ఓడించాడు. అంతటి బలవంతుడు అనమాట మాంధాత. ఒకప్పుడు భృగు మహర్షి వింధ్యపర్వత ప్రాంతంలో ఉన్నాడు. అప్పుడు క్షామం ఏర్పడింది. భృగు మహర్షి ఇక దాన్ని విడిచి వింధ్యపర్వతాన్ని విడిచి కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ పర్ణశాలను నిర్మించుకొని కైలాస పర్వతం దగ్గర తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. ఇంతలో ఒక రాజు విద్యాధరుడని ఆయన శార్దూల ముఖం ఉన్నవాడన్నమాట. ఆయన భార్య సమేతంగా భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. విద్యాధరుడు పూలి ముఖంతో వచ్చాడనమాట భార్యతో సహా.
భృగు మహర్షి అతన్ని చూచి నీవు ఎవరువు అని ప్రశ్నించాడు. అతడు సమాధానం ఇస్తూ ఏమన్నాడంటే, నేను నా భార్య ఇరువురం స్వర్గలోకం నుంచి తిరిగి వస్తున్నాం. ఆ కారణంగా అలా వస్తూ ఉండగా అకారణంగా నా ముఖం ఈ విధంగా మారింది అన్నాడు. కాబట్టి నా దుస్థితిని చూసి నన్ను కాపాడండి అన్నాడు. భృగు మహర్షి వాళ్ళు కారణాలు ఏమైనా తర్వాత తెలుసుకోవచ్చు, అయినా ముందు కాపాడమన్నాడు కాబట్టి ఆయనకి ఆ ముఖం నుంచి మామూలు ముఖం అవటం కోసం ఆయన సలహా ఇచ్చాడు అన్నమాట భృగు మహర్షి. నాయనా నీవు మాఘస్నానం చెయ్యి, నీ మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాడు. అలాగే భృగు మహర్షి చెప్పిన విధంగానే మాఘస్నానం చేశాడు ఆ విద్యాధరుడు. యథాప్రకారంగా ముఖం మామూలు ముఖం వచ్చింది. అతడు ఎంతో సంతోషించి భార్య సమేతంగా భృగు మహర్షికి ప్రణమిళ్ళి వెళ్ళిపోయాడు. కాబట్టి భృగు మహర్షి వంశం వాడే శుక్రుడు, ఆమె యశువు యశన, ఆయన భార్య యుశన. ఆమె ఎంత గొప్పది అంటే ఆమె కూడా దేవతలు కూడా ఆమె అభయం ఇచ్చినటువంటి రాక్షసుల్ని ఎదుర్కోవడానికి భయపడి వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ఆశ్రయించారన్నమాట. అంతటి గొప్పది ఆమె కూడా. ఆమె ఆ దేవతలను రక్షించడం కోసం విష్ణుమూర్తి ఆమె తలని ఖండించేటప్పుడే భృగు మహర్షి శాపం ఇచ్చాడు, నీ భార్య వలన మానవ జన్మెత్తి కష్టాలు పడతావని. ఇది మనం భృగు మహర్షిని గురించి ఈ రోజున తెలుసుకున్నది. అలాగే వాళ్ళు మహానుభావులు, వాళ్ళని ఆశ్రయిస్తే మన విడుమల నుంచి మనని బయటపడేస్తారనటానికి విద్యాధరుడు శార్దూలముఖం ఉన్న విద్యాధరుడి సంఘటన మనకి తెలియజెప్తుంది. స్వస్తి.